బాబు రెడీ బాబు. కట్ కెమెరా యాక్షన్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం తెలంగాణ నుండి ఛత్తీస్గఢ్ వరకు ఒక అద్భుతమైన ప్రయాణాన్ని చూద్దాం. ఇది కేవలం ఒక జర్నీ మాత్రమే కాదు, ప్రకృతి, సంస్కృతి, కొత్త అనుభవాలతో నిన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా ఇటువంటి వంటలను తిన్నారా? నాకు తెలిసి ఈ వంటలను మన తెలంగాణ వాళ్ళమైతే ఎవరం తినలేం. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఈరోజు ఒక అత్యవసర పని మీద ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అయితే వెళ్ళాల్సి వచ్చింది. ఇండియాకి మధ్యలో ఉన్నటువంటి ఒక అందమైన రాష్ట్రం ఛత్తీస్గఢ్. ఇది మన తెలంగాణకి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఈ రాష్ట్రం 2000 సంవత్సరం నవంబర్ 1న మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఈ రాష్ట్రానికి రాజధాని వచ్చేసి రాయ్పూర్. ఈ రాష్ట్ర జనాభా సుమారుగా 3 కోట్ల వరకు ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్ర జనాభాతో పోలిస్తే తక్కువే. మేము వెళ్ళే లొకేషన్ మంచిర్యాల నుండి అయితే ఈ రాష్ట్రం దాదాపుగా 440 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి ఛత్తీస్గఢ్ అనే పేరెలా వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మేము వెళ్ళే దారి పూర్తిగా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ గుండా మహారాష్ట్రం దాటి వెళ్ళాల్సి ఉంటుంది. గోదావరి నదికి ఉపనది అయినటువంటి ప్రాణహిత నది తెలంగాణ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలను వేరు చేస్తుంది. ఇలాగే ముందుకు వెళ్తుంటే తెలంగాణ మరియు మహారాష్ట్ర సరిహద్దు బార్డర్ వస్తుంది. అది దాటి మేము మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయ్యాం. అప్పటికే మధ్యాహ్నం కావడంతో అక్కడ హైవే పక్కనే ఉన్న దాబాలో లంచ్ చేయడానికి వెళ్తే అక్కడ మాకు దొరికింది ఈ దాల్ రోటీ మాత్రమే. నిజంగా ఇక్కడ ఫుడ్ మాత్రం మనం అస్సలకే తినలేం భయ్యా. లంచ్ తర్వాత మా జర్నీని తిరిగి స్టార్ట్ చేసి సాయంత్రం వరకు మహారాష్ట్రం దాటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి అయితే ఎంటర్ అయ్యాం. మేము ఛత్తీస్గఢ్లోకి ప్రవేశించగానే అప్పుడే వర్షం కురిసి ఆగిపోయి మాకు ఒక రెయిన్బో ఘనంగా వెల్కమ్ చెప్పినట్లు అనిపించింది. ఈ రాష్ట్రం 44% అడవులతోనే నిండి ఉండడం వల్ల ఎటు చూసినా మనకు పచ్చదనంతోనే కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఆదివాసీ ప్రజలు ఎక్కువగా కనబడతారు. ఇక్కడైతే మాకు పూర్తిగా గ్రామీణ వాతావరణం కనబడింది. చివరికి రాత్రి వరకు అయితే మేము పని మీద వచ్చిన సెంట్రల్ వెస్ట్ ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని గండాయి జిల్లా కేంద్రానికి అయితే వచ్చాం. ఇక్కడ నుండి రాష్ట్ర రాజధాని అయిన రాయ్పూర్ 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నైట్ రెస్ట్ తీసుకుందామని విశ్రామ్ భవన్ అనే ఒక గెస్ట్ హౌస్లోకి అయితే వెళ్ళినాం. ఇక్కడ వాతావరణం చూస్తేనేమో చాలా నార్మల్గా ఉండేసరికి గెస్ట్ హౌస్ కూడా అంతా ఏదో కామన్గా మామూలుగానే ఉంటుంది అనుకున్నాం. కానీ నిజంగా గెస్ట్ హౌస్ లోపలికి చూస్తే మాత్రం చాలా బాగుంది. టిఫిన్ కోసం అని పొద్దున్నే హోటల్కి వెళ్తే అమ్మో బాబోయ్, అసలు మనం తినడానికి కూడా వీలు లేకుండా రకరకాల కొత్త రకాల వంటలు కనబడ్డాయి. వాటిని అసలు మనం కనీసం నోట్లో కూడా పెట్టుకోలేం. ఇక్కడ ప్రజలు హిందీ మరియు లోకల్ భాష అయిన ఛత్తీస్గఢీని ఎక్కువగా మాట్లాడతారు. వీరి జీవన విధానం మాత్రం మనతో పోలిస్తే చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. మధ్యప్రదేశ్ నుండి విడిపోయాక ఈ ప్రాంతానికి ఛత్తీస్గఢ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ ప్రాంతంలో మొత్తం పూర్తిగా పురాతన వారసత్వ కట్టడాలు అయిన కవర్దా ప్యాలెస్, బస్తర్ ప్యాలెస్ మరియు రతన్పూర్ కోట వంటి అనేక పురాతన కోటలు మరియు ప్యాలెస్లు ఉన్నాయి. ఇలా రాష్ట్రం మొత్తంగా 36 పురాతన కోటలు ఉంటాయి.
హిందీ భాషలో ఛత్తీస్ అంటే 36, గఢ్ అంటే కోట అనే ఈ ప్రాచీన కట్టడాల వలనే ఈ ప్రాంతానికి ఛత్తీస్గఢ్ అనే పేరు వచ్చింది. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎక్కువగా వ్యవసాయం చేస్తూ వారి జీవనం కొనసాగిస్తుంటారు. చివరికి ఇక్కడ పోలీస్ అధికారుల సహాయంతో మేము చేరవలసిన ప్రాంతానికైతే చేరుకొని మా పనినైతే పూర్తి చేసుకున్నాము. ఇక్కడి ప్రజలకు చేసుకోవడానికి పనులు దొరికినా వేతనం తక్కువగా ఉండడంతో పక్క రాష్ట్రాలకు పని కోసం ఎక్కువగా వలసలు వస్తుంటారు. వీరిని మన రాష్ట్రంలో నిర్మాణ రంగం పనుల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. వ్యవసాయం చేసే ప్రజలు ఎక్కువగా ఇక్కడ వరిని పండిస్తారు. అందుకే ఈ రాష్ట్రాన్ని భారతదేశం యొక్క వరిధాన్య బండిగా కూడా పిలుస్తుంటారు. వరిని పండించినప్పటికీ దిగుబడి తక్కువగా ఉండడం వల్ల సంవత్సరం పొడవునా వీరికి ఆదాయం లభించదు. గ్రామీణ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు తక్కువ విద్య ఉండడం వల్ల స్కిల్ డెవలప్మెంట్ అవకాశాలు తక్కువ ఉండడం వలన ప్రొఫెషనల్గా ఉద్యోగాలు వీరికి దొరకవు. ఈ రాష్ట్రంతో పోలిస్తే మన తెలంగాణ రాష్ట్రం అన్ని విషయాల్లో చాలా బెటర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ.